ఇకపై జానీ అంటే చాలు జానీ మాస్టర్ అని ఎవరు కూడా పిలవద్దు. మాస్టర్ అనే పదాన్ని మాత్రం పక్కన పెట్టండి. ఎందుకంటే మాస్టర్ అనే పదానికి చాలా విలువ ఉంటుంది. అలాంటి ఒక విలువ గల పేరుని ఇలాంటి ఒక విలువ లేని మనిషి పక్కన పెట్టకూడదు. ఇప్పటి నుంచి జానీ అని మాత్రమే పిలవండి అనే విధంగా పూనం కౌర్ మాత్రం ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. Accused Sheikh Jani should not be called as a master anymore. Have some respect for the word master అనే విధంగా తను మాత్రం ట్విట్టర్ వేదికగా స్పందించడం జరిగింది. సో ఒక విధంగా చూసుకుంటే జానీ మాస్టర్కు సంబంధించి ఇప్పుడు తన దగ్గరే పనిచేస్తున్నటువంటి ఒక మహిళా కొరియోగ్రాఫర్ 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. సో మరి ఏ విధంగా అంటే జానీ మాస్టర్ నా మీద లైంగిక వేధింపులు చేస్తున్నాడు. వర్క్ ప్లేస్లో అయితే కావచ్చు, లేకపోతే ఏదైనా ఈవెంట్స్కి వేరే నగరాలకు వెళ్ళినప్పుడు కావచ్చు, లేకపోతే డైరెక్ట్ మా ఇంటి దగ్గర కూడా కొన్ని సందర్భాల్లో లైంగిక వేధింపులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకవేళ నేను కానీ దానికి ఒప్పుకోకపోతే నన్ను కొట్టడం కానీ, లేకపోతే బూతులు ఇట్టడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండేవాడు అనే విధంగా తను ఇచ్చిన కంప్లైంట్లో క్లియర్గా మెన్షన్ చేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. సో పోలీసులు కూడా కేసు తీసుకొని జానీ మాస్టర్ మీద కొన్ని సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో సో రీసెంట్గానే జానీ మాస్టర్ బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు కూడా తీసుకున్నాడు. సో మరి మన టాలీవుడ్లో చూసుకుంటే వన్ ఆఫ్ ది మోస్ట్ కొరియోగ్రాఫర్ ఎవరంటే ఖచ్చితంగా శేఖర్ మాస్టర్ అండ్ జానీ మాస్టర్ ఇద్దరు పేర్లు కూడా ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. సో అలాంటి ఒక మంచి పొజిషన్లో ఉండి రీసెంట్గానే బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు దక్కించుకొని సో అలాంటి ఒక వ్యక్తి ఇలాంటి పనులు చేస్తాడనే విధంగా కూడా చాలామంది అనుమానంగా అనుకుంటున్నప్పటికీ ఈ విషయం మాత్రం ఖచ్చితంగా నిజమే కావచ్చు అనే విధంగా కూడా ఇంకొంతమంది అనుకుంటూ ఉన్నారు. సో ఇదే నేపథ్యంలో పూనం కౌర్ మాత్రం స్పందించింది. సో తను మాత్రం త్రివిక్రమ్ అయినా లేకపోతే పవన్ కళ్యాణ్ అయినా ముఖ్యంగా జనసేన పార్టీ జానీ మాస్టర్ సో వీళ్ళందరూ ఎలాంటి చిన్న తప్పు చేసినా కూడా దాని గురించి మాట్లాడడానికి, చిన్న విషయాన్ని కూడా అందరి ముందు చూపించడానికి, మాట్లాడడానికి ఎప్పుడు కూడా పూనం కౌర్ ముందుంటుందని చెప్పుకోవచ్చు. సో అలాంటి సందర్భంలో జానీ మాస్టర్ మీద వచ్చిన ఈ ఆరోపణల నేపథ్యంలో తను మాత్రం స్పందించి ఆ మాస్టర్ అని కూడా ఎవరు కూడా పిలవద్దు, ఓన్లీ జానీ అనే పిలవండి. ఎందుకంటే మాస్టర్ అనే పదానికి చాలా రెస్పెక్ట్, చాలా వాల్యూ ఉంటుంది. అలాంటి ఒక వాల్యూ గల పేరుని ఇలాంటి విలువ లేని మనిషి పక్కన అసలు ఉంచకూడదు అనే విధంగా తను మాత్రం ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. సో ఇంకోవైపు జనసేన పార్టీ నుంచి కూడా జానీ మాస్టర్ని తొలగించడం జరిగింది. సో మరి చూస్తూ ఉందాం అసలు ఇదంతా నిజమా, లేకపోతే ఆ మహిళ ఎవరైతే ఉందో కేసు పెట్టిన ఆమె కావాలని చేసిందా, లేకపోతే జానీ మాస్టర్ నిజంగానే ఇదంతా కూడా చేశాడా? ఒకవేళ చేసి ఉంటే ఇన్ని రోజుల పాటు ఎందుకు బయటికి రాలేదు, సడన్గా ఇప్పుడే ఎందుకు చెప్తుంది? సో ఇలాంటి అనుమానాలన్నిటికీ కూడా ఆన్సర్ కావాలంటే ఖచ్చితంగా ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.